అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. ఈరోజు భద్రాచలంలో బీజేపీ నాయకులు కేంద్ర బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకంగా నిరసన దీక్ష చేపట్టారు. డిమాండ్స్ ఒకటి మెయిన్ ఏంటంటే భద్రాచలాన్ని టెంపుల్ సిటీగా ప్రకటించాలి. భద్రాచలాన్ని స్పెషల్ బడ్జెట్ 2000 కోట్లతోటి ఈ ఏరియా డెవలప్ చేయాలి. అదేవిధంగా నార్త్ అయోధ్య రామ మందిరం లాగా భద్రాద్రి రాముని కూడా డెవలప్ చేయాలని బీజేపీ నాయకులు ఈ ఒక్క 10 సంవత్సరాలు చేయలేదు కాబట్టి నిరసన దీక్ష చేపడుతున్నాం. రాబోయే ఎంపీ ఎలక్షన్లో బీజేపీ నాయకులకి, బీజేపీ పార్టీకి ఓట్లు అడిగే హక్కు లేదు. అదేవిధంగా కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో 2 సార్లు మన శ్రీరాముడికి మోసం చేశారు. ఒక్కసారి వచ్చి 100 కోట్లు ఇస్తున్నారు. వరదల సమయంలో 1000 కోట్లు సింగరి నుంచి కరకట్ట కడుతున్నాడు. ₹1 ఇవ్వలేదు కాబట్టి బీఆర్ఎస్ ని బొందబెట్టాం. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో బీజేపీ నాయకులు, తెలంగాణ బీజేపీ నాయకులు విజయ సంకల్ప యాత్ర చేస్తున్నారు. సిగ్గు శరం లేకుండా ఈ బీజేపీ నాయకులు తెలంగాణ చేసిందేంటి? ఇదే తెలంగాణ బీజేపీ నాయకులు భద్రాచలానికి చేసింది ఏందని ప్రశ్నిస్తున్నాం. ఏ ముఖం పెట్టుకుని భద్రాచలంలో మీరు యాత్ర చేశారు? అది ఏ విధంగా ఉందంటే సంపినోడే సంకల్ప యాత్ర చేసినట్టుంది, సంపినోడే శవయాత్ర చేసినట్టు ఉంటుంది. ఆ విధంగా మీరు తెలంగాణలో భద్రాచలాన్ని సంఘం చంపేశారు. పోలవరం మీరు పర్మిషన్ ఇచ్చి సంఘం చంపేశారు. ఇంకెందుకు వస్తారు? ఏ ముఖం పెట్టుకుని వస్తారని ప్రశ్నిస్తున్నాం. కాబట్టి భవిష్యత్తులో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఇమీడియటే అదే 2000 కోట్లతో మేమే భద్రాచలం డెవలప్ చేస్తామని తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. డాక్టర్ శంకర్ నాయక్, భద్రాచలం, కాంగ్రెస్ పార్టీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.